తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమస్యలు అనేక సంవత్సరాలుగా వారి సమస్యలు పరిష్కారం కాకుండా గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ సమస్యలను పరిష్కారం చేయకుండా నాన్సివేత ధోరణి అవలంబించడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తూ ఉన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె న్యాయమైనటువంటి సమ్మె. వారి డిమాండ్లు న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కారం చేయాలని చెప్పి గత 3 రోజులుగా సమ్మె చేస్తూ ఉంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వారితో చర్చలు చేయకుండా ఈరోజు కాలయాపన చేస్తూ ఉన్నది. ఈరోజు ప్రభుత్వంలో విలీనం చేస్తాము ఆర్టీసీని అని చెప్పి గతం లోపల కేసీఆర్ గారు చెప్పారు. 10 సంవత్సరాలు మరి ప్రభుత్వాన్ని నడిపి ఆ తర్వాత వారు గద్దె దిగిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని చెప్పి మరి చెప్పినటువంటి మాటలను మర్చిపోయి ఈరోజు ప్రభుత్వం దాటవేసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా వారికి రావాల్సినటువంటి అనేకమైనటువంటి డిమాండ్లు టీఎల్ కావచ్చు వారికి రావాల్సినటువంటి సదుపాయాలన్నింటినీ కూడా ప్రభుత్వము ఇవ్వకుండా కార్మికుల హక్కులను కాలరాసే విధంగా యూనియన్లు ఉండకూడదు, యూనియన్లు ఎత్తివేయాలని చెప్పి కార్మికులకు ఏ సమస్య వచ్చినా కూడా మరి యూనియన్లు స్పందించొద్దు, యూనియన్లు పోయి మేనేజ్మెంట్తో మాట్లాడొద్దు అనేటువంటి వైఖరిని ఈరోజు గత ప్రభుత్వం తీసుకున్నది. దాన్ని ఈ ప్రభుత్వం కొనసాగిస్తూ ఉన్నది. కాబట్టి ఈ సమస్యల పరిష్కారం చేయాలని చెప్పి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తూ ఉంటే సమ్మెను విచ్ఛిన్నం చేయడం కోసం ప్రభుత్వం ఒకవైపున లైసెన్స్ లేనటువంటి డ్రైవర్లను, లైసెన్స్ లేనటువంటి కండక్టర్లను తీసుకొచ్చి మరి ప్రతిష్టకు పోయి ఈరోజు బస్సులను నడపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అనేక చోట్ల యాక్సిడెంట్ అయినటువంటి చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభుత్వాన్ని ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు ప్రతిష్టకు పోవడం కాదు, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే సమస్యలు పరిష్కారం చేయడం కోసం కార్మికులతో చర్చలు జరపండి. ఒకవైపున కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. నర్సంపేటలో ఒక డ్రైవరు ఆత్మహత్య చేసుకుని చనిపోయిండు. కార్మిక సోదరులకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఆత్మహత్యలు పరిష్కారం కాదు, మాతో కలిసి రండి, ప్రభుత్వం మీద కొట్లాడదాం, హక్కులను సాధించుకుందాం, అంతేగాని ఆత్మహత్యలు సమస్యలు పరిష్కారం కాదు అని చెప్పి ఈరోజు కార్మికులకు కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉన్నది. నర్సంపేటలో చనిపోయినటువంటి కార్మికునికి ₹1 కోటి ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. దానికి బాధ్యత ఆర్టీసీ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ బాధ్యత వహించాలని చెప్పి ఈరోజు ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ మరి కార్మికులతో వెంటనే చర్చలు జరిపి సమ్మెను విరమింపజేయాలని చెప్పి, లేదంటే కార్మికుల పక్షాన ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కార్మికులకు అండగా ఉన్నారు, మరి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించడానికైనా కూడా వెనకాడరని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం.